నమస్కారం ఫ్రెండ్స్. మీరు గూగుల్ పే, ఫోన్‌పే లేదా పేటీఎం వంటి డిజిటల్ వాలెట్లు వాడుతున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే విధానంలో ఆర్‌బీఐ కీలక మార్పులు చేస్తోంది. ఇకపై మీ డబ్బు మరింత భద్రంగా ఉండబోతోంది. అసలా మార్పులేంటి? మనమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. 2. అసలు విషయం. 2FA అంటే ఏంటి? డిజిటల్ లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2FAను తప్పనిసరి చేస్తోంది. అంటే ఏంటంటే, ఇప్పటివరకు మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు కేవలం ఒక ఓటీపీ వన్ టైం పాస్వర్డ్తో పని పూర్తయిపోయేది. కానీ ఇకపై అలా కుదరదు. దుయు మీరు పేమెంట్ పూర్తి చేయాలంటే ఓటీపీతో పాటుగా మరొక సెక్యూరిటీ లేయర్ కూడా ఉండాలి. అది మీ పిన్, పాస్వర్డ్ లేదా మీ బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ లాక్ అయి ఉండొచ్చు. ఈ రెండూ ఉంటేనే ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. దీనివల్ల లాభమేంటి? చాలామందికి సందేహం రావచ్చు, ఇదంతా ఎందుకు, ప్రాసెస్ లేట్ అవుతుంది కదా అని. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం మీ సెక్యూరిటీ. సైబర్ నేరగాళ్లకు పొరపాటున మీ పాస్వర్డ్ తెలిసినా మీ ఫోన్కు వచ్చే ఓటీపీ వాళ్ళ దగ్గర ఉండదు. ఒకవేళ వాళ్ళు మీ ఓటీపీని దొంగిలించినా మీ ఫోన్ పిన్ లేదా బయోమెట్రిక్ లేకుండా ట్రాన్సాక్షన్ పూర్తి చేయలేరు. దీనివల్ల మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుకు డబుల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. 4. ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది? వాయిస్ ఓవర్. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. కాబట్టి మీరు వాడే పేమెంట్ యాప్స్ అన్నింటినీ ఒకసారి అప్డేట్ చేసుకోండి. అలాగే మీ సెక్యూరిటీ సెట్టింగ్స్లో బయోమెట్రిక్ లేదా సెక్యూరిటీ పిన్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జాగ్రత్తలు కూడా పెంచుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే ఈ వీడియోను వారితో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.